హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కోడి పిల్లలకి ఉల్లిగడ్డలు పేస్ట్ చేసి పెడదామని చూస్తున్నా. మీరు కూడా మీ కోళ్ళకి ఎప్పుడన్నా ఉల్లిగడ్డ పేస్ట్ పెట్టారా? అవి ఏ విధంగా తిన్నాయి, బాగా తిన్నాయా లేదా ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. ఉల్లిగడ్డ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి. చిన్న ఉల్లిగడ్డను కట్ చేసి అలా మిక్సీలో వేసి మిక్సీ పట్టి ఆ గిన్నెలో వేసుకొని వెళ్తున్నా. చూద్దాం ఉల్లిగడ్డ పేస్ట్ తీసుకెళ్ళి పెడితే ఎలా తింటాయో చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మనం మిల్లెట్స్ పీడే పెడతాను, మిక్స్ చేసి పెట్టింది. అవి చూడు ఒకసారి వేసాను ఉల్లిగడ్డలు, చూద్దాం ఎలా తింటాయో. అరే 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 తిన్నారు, తింటున్నాయి, మెల్లగా తింటున్నాయి. ఓకే ఓకే, ఉరుకుతున్నాయి. ఒకటి పట్టుకొని ఉరుకుతుంది, దాని ఎమ్మటి మిగతా ఉరుకుతున్నాయి. అరే ముందుకు నెడదాం కొంచెం. ఓకే, మళ్ళీ ఇంకోటి 2 వచ్చినాయి, తింటానాయి. ఓకే ఓకే ఓకే, ఉల్లిగడ్డ పేస్ట్ బాగానే దంచుతున్నాయి. అయితే ఇక్కడ మన ట్విస్ట్ ఏంటంటే, జాలి ఉండటం వల్ల అవి ఉల్లిగడ్డ ముక్కలు తీసుకుపోయి దాని మీద పెట్టి తినే లోపే కింద పడిపోతున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ తింటున్నాయి. ఉరుకుతున్నాయి. ఒకదానికి ఒకటి ఉరుకుతున్నాయి, ఒకటి పట్టుకొని ఉరుకుతుంటే దాని ఎమ్మడి పడి ఉరుకుతున్నాయి. భలే సరదా ఉంది. అరే అరే చిన్నప్పుడు బాల్ ఆట ఆడుకుంటున్నట్టు, బాల్ పట్టుకొని ఉరుకుతున్నట్టు బాగానే తింటున్నాయి. ఓకే ఓకే, ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డలు తింటే కోళ్ళకు మంచి ఇమ్యూనిటీ బూస్ట్ బాగుంటుంది అనుకుంటా. తింటాం కూడా బాగానే తింటున్నాయి. ఓకే, అన్నీ వచ్చాయి, తింటున్నాయి. స్పీడ్గా తింటున్నాయి. ఉల్లిగడ్డ టేస్ట్ నచ్చినట్టుంది కోళ్ళకు. మంచిది, మనకైనా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత ఉంది. ప్రతి జీవులకు ఉల్లి అనేది మంచిది, హెల్తీ కాబట్టి పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు కర్రీలో కూర వండటంలో ఉల్లిపాయను ఉపయోగించడం జరుగుతుంది. మీకు విషయం చెప్పనా కూర గురించి? ఇప్పుడు విడివిడిగా పసుపు, కారం, ఉప్పు అవన్నీ మన బాడీకి ఉపయోగపడేటివి. వాటన్నిటిని విడివిడిగా తినమంటే ఎవరు తినరు. ఇప్పుడు మన అల్లం పేస్టు ఇవన్నీ హెల్త్కు ఉపయోగపడేటివి. వీటన్నిటిని విడివిడిగా తినమంటే తినరని మన పెద్దలు కూర ఉండటం కనిపెట్టారంట. నాకు ఒకళ్ళు చెప్పారు. అది మీకు చెప్పాలని చెప్తున్నా. సరే, మొత్తానికైతే ఉల్లిగడ్డ పేస్ట్ మాత్రం కోళ్ళు విపరీతంగా ఇష్టంతో తింటున్నాయి. అవును, ఉల్లిగడ్డ తినటం వల్ల కోళ్ళు డైజెషన్ పరంగా మంచిదంటారా, గ్రోత్లో కూడా బాగుంటుంది అంటారా? కామెంట్లో పెట్టండి. ఉల్లిగడ్డ వాసనకే కోళ్ళు మస్తు ఎంజాయ్గా తింటాయి, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటాయి. ఆ కంగారు చూడండి, ఒకదానికొకటి కంగారుగా తింటున్నాయి. కోళ్ళు అలా తింటామంటే భలే సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్, నిజం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసిన మిల్లెట్ ఫీడును ఈ ఉల్లిగడ్డ 2 మిక్స్ అయినాయి, కలిపి తింటానే. అరే మళ్ళీ ఇంకోటి దొరుకుతుంది, దాని ఎమ్మటి దొరుకుతుంది. ఎంజాయ్ చేస్తానే. మొత్తానికైతే ఉల్లిగడ్డ పేస్ట్ పెట్టడం వాటికి కాస్త ఎక్సర్సైజ్ అవుతుంది, ఫీడ్ తింటున్నట్టుంది. రన్నింగ్ రేస్ పెట్టుకొని హాయిగా అటు ఇటు తిరుగుకుంటూ హ్యాపీగా తిరుగుతుంది. ఇదైతే మంచి, ఇక్కడ ఒకటే మంచిగా దంచుతుంది. ఇది బెటర్ అంటారు కదా పెద్దలు, పరిగెత్తి పాలు దగ్గరంగానే నిలబడి నీళ్ళు ఆవిడ పెట్టరని. ఇది మంచిగా ఉన్నదాంట్లో సర్దుకొని తింటుంది, అది కరెక్ట్, బాగా తింటానే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నా నుంచి మీకు డైలీ వస్తూ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.
నాకు కూడా పెద్దగా ఏం తెలియదు కోళ్ళను పెంచడం గురించి. నేర్చుకుందాం. కలిసి నేర్చుకుందాం. అందరం కలిసి ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటూ, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరు మాకు సలహాలు ఇస్తా ఉంటే, మీ సలహాలు ఫాలో అవుతూ నేను కూడా కోళ్ళను పెంచడం నేర్చుకుంటా. ఇలా కాదులే ఆ ఫీడును ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం కలిపి పెడతా. అటు అది ఇది 2 కలిపి మంచిగా తింటాయి. ఫీడును ఉల్లిగడ్డల పేస్ట్ 2 మిక్స్ చేసి పెడితే ఉల్లిగడ్డ పేస్ట్‌తో పాటు ఆ ఫీడ్ కూడా మంచిగా తింటాయి. ఓకే ఫ్రెండ్స్. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం.